హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడు మీకు చెప్పేది ఇన్ఫర్మేషన్ వచ్చేసి 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అండి. అది ఏంటి, ఎలా చెప్తున్నాను, దేని గురించి చెప్తున్నాను అనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. అలా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే మీకు కూడా ఒక బూస్టప్ లాగా ఉంటుంది. నా ఛానల్ అయితే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఇలాంటి వాళ్ళు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ తెలియడం వల్ల వాళ్ళు కూడా ట్రై చేస్తారు. సో దట్ వాళ్ళకు కూడా చాలా ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళినట్లు ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనకి మ్యాటర్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఈ టాపిక్ వచ్చేసి నేను యూట్యూబ్ గురించి అండి. యూట్యూబ్లోనే పోస్ట్ చేస్తున్నాను. అది వచ్చేసి యూట్యూబ్లో మనకి చాలామంది సబ్స్క్రైబర్స్ 1000 కంప్లీట్ అవుతారు. సో దట్ మనకి వ్యూస్ అనేవి రావు. అలాగే వాచ్ అవర్ వచ్చేసి కంప్లీట్ అవుతుంది. సో అలాగే మనకి సబ్స్క్రైబర్స్ వచ్చేసి తక్కువ మంది ఉంటారు. సో దట్ వాళ్ళు ఏమనుకుంటారంటే, మేము ఇంత చేస్తున్నాం కదా, మాకు రావడం లేదు, సో ఇప్పటివరకు ఎంత అమౌంట్ వచ్చింది కూడా తెలియదు, ఎలా చెక్ చేసుకోవాలి, ఎలా తెలుస్తుంది. మనకు చాలామంది వీడియోస్ కింద అలా చేసేవాడిని అడుగుతూ కామెంట్స్ చేస్తూ ఉంటారు. సో నేను కూడా అలాగే చాలా అయితే చూశానండి. సో నాకు వచ్చేసి ఒక జెన్యూన్ యాప్ అయితే దొరికింది. అందులో వచ్చేసి నేనైతే చూశాను. సో నేనైతే చెక్ చేసుకున్నాను. నాకు చాలా సెల్ఫ్ మోటివేషన్గా అనిపించింది. చాలామంది ఇలా ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా చెక్ చేసుకోవాలన్న ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో వచ్చి చేస్తున్నాను. మీరు కూడా చెక్ చేసుకోండి. ఎవరైతే 900 నియర్ వరకు వచ్చి చాలామంది అప్లోడ్ చేయటం మానేస్తారు, ఎందుకంటే కంప్లీట్ అవ్వలేదు అని. సో అలా అయితే మీరు ఎప్పుడు అనుకోకండి. ఇప్పటి వరకు మీరు అమౌంట్ 50,000 60,000 అలా ఎర్న్ చేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు మేబీ. సో అలా అయితే మీరు లాస్ అవ్వకండి. మీరు ఆ అమౌంట్ అనేది ఎలా చూసుకోవాలి, దాని ద్వారా సెల్ఫ్ మోటివేషన్ చేసుకుని మీరు మీ కంటెంట్కి సంబంధించిన వీడియోస్ అయితే పెడుతూ ఉండండి. సో మీకు ఎలా చూసుకోవాలి ఏంటి అనేది మీకైతే ఇప్పుడు మీకు ఈ వీడియో అనేది కంప్లీట్ అయిన వెంటనే మీకు స్క్రీన్ రికార్డింగ్లో అయితే చూపిస్తాను, ఏ యాప్లో వచ్చేసి ఎలా చెక్ చేసుకోవాలి అనేది. సో దట్ నా ఛానల్ అయితే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేది నేను పెడుతూ ఉంటాను. సో నేను కూడా అలాగే అనుకున్నానండి. ఫస్ట్ చాలా రోజులు స్టార్ట్ చేసి ఇయర్స్ అయిపోయిందండి, 4 years అలా అయిపోయింది నేను కూడా స్టార్ట్ చేసి కూడా. సో నేను కూడా అలాగే వదిలేసాను. తర్వాత కంటిన్యూ చేస్తూ తర్వాత మిడిల్ అవుట్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ చేస్తూ ఉన్నాను. సో మీరైతే అలా చేయకండి. కంటిన్యూ చేసేవాళ్ళు తప్పకుండా చేయండి. మనకి త్వరలోనే మానిటైజేషన్ అవుతుంది, అలాగే వాచ్ అవర్ కూడా కంప్లీట్ అవుతుంది. సో నేను కూడా ఇప్పుడు అలాగే చేస్తున్నాను. నేను ఫస్ట్ చేసిన వీడియో వచ్చేసి మీషో వీడియో అండి. దానికి నాకు చాలా వ్యూస్ వచ్చాయి. తర్వాత నేను కంటిన్యూ చేశాను. తర్వాత మధ్యలో మళ్ళీ స్కిప్ చేస్తూ వచ్చాను. ఇప్పుడైతే మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉన్నాను. నేను స్టిచ్చింగ్కి సంబంధించిన వీడియోస్ కూడా కొన్ని పోస్ట్ చేస్తూ ఉన్నాను. అంటే నేను ఫ్రాక్ ఎలా కుట్టాను, ఏమేమి డిజైన్స్ కుట్టాను అనేది అలా చూపిస్తూ ఉన్నాను. సో నా పర్సనల్ కంటెంట్ ప్లస్ షాపింగ్ కంటెంట్ కూడా పోస్ట్ చేస్తూ ఉన్నాను. సో మీకు నచ్చిన వాళ్ళైతే నా ఛానల్లో వీడియోస్ అయితే చాలా ఉన్నాయి. సో అవైతే చూసేసేయండి. సో ఇప్పుడైతే మీకు స్క్రీన్ రికార్డింగ్లో మనకి అమౌంట్ ఎంత వచ్చిందనేది మీకు లైవ్లో అయితే చూపించేస్తాను. చూసేసేయండి. చూసిన తర్వాత మళ్ళీ లాస్ట్లో వచ్చేసి మీతో మాట్లాడతాను. సో నేను మీకు ప్రాసెస్ చెప్తానని చెప్పాను కదా. సో చూడండి, ఇక్కడ నేను మొత్తం బ్యాక్ వచ్చేసాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్లే స్టోర్లోకి వెళ్ళాను. ఇక్కడ సర్చ్ బార్లో వచ్చేసి Y2 అని టైప్ చేయండి. YTOOL అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత సెర్చ్ చేసేయండి. ఇక్కడ ఒక యాప్ అయితే ఓపెన్ అయింది కదా. సో దాన్ని వచ్చేసి మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ చెక్ చేశాను కాబట్టి ఇన్స్టాల్ అయ్యింది కాబట్టి సో ఓపెన్ అని చెప్తుంది. అలా ఓపెన్ అయిన తర్వాత నా డీటెయిల్స్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఫోన్ నెంబర్తో లాగిన్ అయిపోతుంది. సో ఇక్కడ లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మన ఛానల్ కోడ్ URL వచ్చేసి అడుగుతుంది. దాన్ని ఎలా తీసుకోవాలంటే మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత మన ఛానల్ ఉంటుంది కదా. సో మనం యూట్యూబ్లోకి రావాలి. ఫస్ట్ యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత మనకి పూర్తిగా కింద స్క్రోల్ చేస్తే యూ అని మన సింబల్ ఉంటుంది కదా. సో అక్కడికి వెళ్ళాలి. మన ఛానల్ మీద క్లిక్ చేయాలి. ఛానల్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మన ఛానల్ URL కనిపిస్తుంది కదా, దాన్ని పక్కన కాపీ చేసుకోవాలి. సేమ్ అలా కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ యాప్లోకి రావాలి. సో అక్కడ మనం కాపీ చేసుకున్న URL అయితే ఉంది కదా, దాన్ని అక్కడ సబ్మిట్ చేసేయాలి, గో చెప్పేసేయాలి. సో చూసారు కదా మన ఛానల్ నేమ్, ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు అవన్నీ చూపిస్తుంది కదా. సో అక్కడ వచ్చేసి నాకు $418 అయితే చూపిస్తుందండి. దాన్ని ఇక్కడ మనం గూగుల్లోకి వెళ్ళాలి. గూగుల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫస్ట్ డాలర్ సింబల్ అయితే ఇవ్వాలి. డాలర్ సింబల్ ఇచ్చిన తర్వాత మనకి ఎన్ని డాలర్స్ అయితే వచ్చాయో, నాకు $418 అయితే వచ్చాయి. సో అక్కడ $418 అని కొట్టేసి ఇన్ ఇండియన్ రూపీస్ అని టైప్ చేయాలి.
సో మనకి టైప్ చేయడంతోనే మనము ఎంత ఎర్న్ చేసామని చూపిస్తుంది. సో ఇక్కడ నాకు చూపిస్తుంది కదా, చూసారు కదా, 36,500 రూపీస్ అయితే ఇప్పటివరకు నేను చేశాను. ఇది నాకు 1 డే వచ్చింది కాదండి, నేను 4 ఇయర్స్ నుంచి చేస్తూ ఉన్నాను అండి. ఇంకా నా ఛానల్ మానిటైజేషన్ కూడా కంప్లీట్ అవ్వలేదు. త్వరలోనే మానిటైజ్ అవ్వాలి, మన సబ్స్క్రైబర్స్ పెరగాలి, 1000 అవ్వాలి, అండ్ వాచ్ అవర్స్ కూడా కంప్లీట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇది చాలామందికి హెల్ప్ఫుల్ అవ్వాలని కూడా కోరుకుంటున్నానండి. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.